రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుకుందాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడినై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. అపోస్తులైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తున్నటువంటి మాట, దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధత ఆనందమునై ఉన్నది. అపోస్తులైనటువంటి పౌలు గారు ఏమని చెప్తా ఉన్నారు అంటే, దేవునికి ఇష్టుడైన వాడు మనుషులకు యోగ్యమైనటువంటి వాడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. నీతి సమాధానమును పరిశుద్ధతయును ఆనందమునై ఉన్నది. ఇది దేవునికి ఇష్టుడైనటువంటి మనిషి చేసేటువంటి క్రియలు. దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి మనము, క్రీస్తుకు దాసుడైనటువంటి వాడు, క్రీస్తుకు యోగ్యుడైన మనుషులకు యోగ్యుడుగా ఉన్నవాడు, దేవునికి ఇష్టుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే నీతి సమాధానము పరిశుద్ధతను ఆనందమును కలిగి ఉంటాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటి అందే ఆసక్తితో మీరు వాటిని అనుసరించాలి. ఇది అపోస్తులుడైనటువంటి పౌలు రోమా సంఘానికి చెప్తూ ఉన్నాడు, రోమీయులకు రాస్తూ చెప్తూ ఉన్నటువంటి మాట. మనమందరము కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం, దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి మనము, దేవుని మందిరములో ఉన్నటువంటి మనము, ప్రతి ఒక్కరము కూడా మనము ప్రత్యేకించబడిన వారము అన్న విషయం తెలుసుకోవాలి. లోకములో ఉన్నవానికంటే మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరై ఉన్నారు? శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి శక్తిమంతుడైనటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకొని, నేను ప్రత్యేకించబడ్డాను, నేను రక్షించబడ్డాను, నేను విమోచించబడ్డాను. కాబట్టి రక్షించబడినటువంటి నేను దేవుని యొక్క రాజ్యము కొరకు నేను ప్రయాసపడుతూ ఉన్నాను. వాస్తవానికి మనం అందరము కూడా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవారమై ఉన్నాం. హల్లెలూయా. మనమందరము కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క అవయములుగా ఉన్నాం, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవారముగా ఉన్నాం. కనుక దేవుని యొక్క రాజ్యాన్ని కడుతున్నటువంటి మనము ఏమై ఉన్నామో ప్రభు చెప్తా ఉన్నాడు, నీతి సమాధానమును పరిశుద్ధతను ఆనందమునై ఉండాలి. దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సహవాసములో మనమందరము కూడా ఏ రీతిగా నిలిచి ఉండాలి అంటే ఈ క్వాలిటీస్ అన్నీ కూడా పౌలు గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ మనమందరము కూడా నేర్చుకోవాల్సినటువంటి అనుభవాలు ఇవి. క్రీస్తుకు దాసులమైనటువంటి మనము, ఆయనకి ఇష్టలుగా ఉన్నటువంటి మనము, ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి అనుకునేటువంటి వారము, ఆయనకి ఇష్టలుగా ఉండాలని ఆసక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించగలిగేటువంటి ధన్యత, నిర్మించగలిగేటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, నేను దేవుని రాజ్యాన్ని కట్టాలి, నేను దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని యొక్క రాజ్యాన్ని నేను నిర్మించాలి, నేను దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవాడుగా నేను ఉండాలి అనేటువంటి ఆసక్తి కలిగి దేవుని మందిరములోనికి మనం నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోంచి ఒక మాటను చదువుకుందాం. ఎజ్కేల్ గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టగలిగేటువంటి మనము, దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించాలనుకునేటువంటి మనము,
అట్లాంటి ఒక విశ్వాసము కలిగినటువంటి మనము ఏం కలిగి ఉండాలి అంటే, దేవుని యొక్క మందిరములో, ఈ యొక్క సహవాసంలో మనకు ఏక మనస్సు అనేటువంటిది అవసరం. ఆమేన్. ఏకీభవించేటువంటి మనస్సు మనకు కావాలి. ఏక మనస్సుతో మనం ఏం చేయాలి అంటే, ప్రభువుని స్తుతించగలిగే వారముగా ఉండాలి. ఒకే మనస్సు మనమందరము కూడా కలిగి ఉండాలి. ప్రభు యొక్క సన్నిధానంలోనికి వచ్చిన తర్వాత మనలో ఉండాల్సినటువంటిది ఏక దృష్టి, ఏక మనస్సు, ఏక తాత్పర్యము, ఒకే ఆలోచన. దేవుని మందిరములో మనమందరము కూడా ఉండాలి. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలనుకునేటువంటి మనము, దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించాలనుకున్నటువంటి మనము, మనలందరినీ కూడా ఒక రాజ్యాన్ని కట్టేవారముగా యాజక సమూహములో లెక్కింపబడుతున్నటువంటి మనమందరము కూడా ఉండాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఏక మనస్సు మనకుండాలి. బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటారు. ఏక మనస్సుతో వాళ్ళు అనుకున్నారంట, ఎత్తైన కోట కొట్టాలనుకున్నారంట. ఏం కట్టాలనుకున్నారు? ఎత్తైనటువంటి కోట కట్టి ఆకాశాన్ని అందుకునే అంత ఎత్తైనటువంటి కోట కట్టుకోవాలని ఆలోచన చేసుకున్నారు. ఆలోచన చేయబడినటువంటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఏక మనస్సుతో వాళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. వాస్తవానికి అది దేవునికి వ్యతిరేకమైనది. దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటి విషయాలలో ఏక మనసు కలిగి ఉంటారు, కానీ దేవుని యొక్క పనుల విషయంలో మాత్రం మనస్సును మాత్రం కలిగి ఉండరు. నేనంటాను, ఈరోజున వారు దేవునికి వ్యతిరేకంగా కట్టాలనుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని దేవుడు ఏం చేశాడు అంటే, దాన్నంతటిని కూడా కూల్చివేశాడు. నేనంటాను, మనము దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే వారముగా ఉన్నాము. దేవునికి వ్యతిరేకమైనటువంటి కట్టడాలు మనం కట్టేవారముగా లేము. కాబట్టి ఈరోజు ఈ స్థలంలో ఉన్నటువంటి వారందరూ కూడా, దేవుని మందిరంలో ఉన్న మనం అందరము కూడా ఆయన రాజ్యాన్ని నిర్మించగలిగే వారముగా ఉన్నాం. నేనంటాను, నీవు దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే వ్యక్తివి. దేవుని యొక్క రాజ్యము కొరకు నువ్వు ప్రయాసపడే వ్యక్తివి. దేవుని యొక్క రాజ్యము కొరకు నీవు దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించాలనుకునే వ్యక్తివి. మరి దేవుని రాజ్యాన్ని నీవు కట్టగలగాలి అంటే, దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించగలగాలి అంటే, నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా, మన సంఘము ద్వారా దేవుని రాజ్యము కట్టబడాలి అంటే నీలో ఉండాల్సింది ఏక మనస్సు మనకు ఉండాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యము కట్టాలనుకునేటువంటి మనము ప్రత్యేకించబడి దేవునికి సమీపంగా ఉండి, అయ్యా నేను దేవుని రాజ్యము కొరకు, నీ కొరకు నేను బ్రతకాలని ఆశపడుతూ ఉన్నానయ్యా, నీ కొరకు జీవించాలని ఆశపడుతూ ఉన్నానయ్యా, నీ కొరకే నేను బ్రతకాలనుకుంటూ ఉన్నానయ్యా అనుకునే వారికి ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఏంటి అంటే, ఏక మనస్సు అనేటువంటిది ఉండాలి. ఏక దృష్టి అనేటువంటిది ఉండాలి. ఏక మనస్సు అనేటువంటిది ఉండాలి. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, దేవుని యొక్క రాజ్యాన్ని కడుతున్నటువంటి మనకు, దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకున్నటువంటి మన జీవితాల్లో ఏక తాత్పర్యము, ఏక మనస్సు, ఏక హృదయం అనేటువంటిది నిలిచి ఉండదు. దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజున మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, నాలో ఏక మనస్సును, ఏక దృష్టిని నాకు కలుగు చేయండి ప్రభువా, ఏక హృదయాన్ని నాకు కలుగు చేయండి ప్రభువా. చూడండి, చాలామంది చెప్తూ ఉంటారు, ప్రార్థన చేసుకోవాలందు కానీ చేయలేకపోతా ఉన్నా. ఏదో ఒక గలిబిలి, ఏదో ఒక సమస్యలో నలిగిపోవటం. ప్రియులారా గమనించండి, మన దృష్టి చూడండి, పరుగు పందాలు పెడుతూ ఉంటారు. పరుగు పందాలు పెడుతూ ఉన్నప్పుడు ఆ పరుగు పందాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా పరిగెడుతూనే ఉంటారు. అందులో ఒక వ్యక్తిని మనం ప్రశ్న వేసి, అయ్యా ఎందుకు పరిగెడుతూ ఉన్నావు, దేనికోసం పరిగెడుతూ ఉన్నావు, నీ గురి ఏమిటి అని అడిగామనుకోండి, ఆ వ్యక్తి చెప్పేటువంటి ఒక మాట ఏంటి అంటే, నేను పొందుకునేటువంటి బహుమానం కొరకు నేను పరిగెడుతూ ఉన్నానని చెప్తాడు. తన దృష్టి, తన యొక్క ఆలోచన,
తన యొక్క విధానం ఒకటే, పొందుకోబోతున్నటువంటి బహుమానము కొరకే తను పరుగెడుతూ ఉంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ, ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని వార్తల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి షూ ఊడిపోతూ ఉంటుంది పరిగెట్టేవాడు. ఆ షూను కూడా అవసరమైతే ప్రక్కన ఉన్నటువంటి షూను కూడా తీసి ఏం చేస్తాడు, తనకు ఆటంకంగా ఉన్న దాని అన్నిటిని కూడా విడిచిపెట్టి పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అయ్యా నీకు షూ లేకపోతే ఇబ్బంది కదా అని అడిగామనుకోండి, అది ప్రాముఖ్యత కాదు, నేను పొందుకునేటువంటి బహుమానమే నాకు ప్రాముఖ్యత. కాబట్టి ఆ శ్రమను నేను విడిచిపెడుతున్నాను, ఆ కష్టాన్ని నేను విడిచిపెడుతున్నాను, నేను పొందుకునేటువంటి బహుమానం కొరకు నేను పరుగులు తీస్తూ ఉన్నానని సమాధానం చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను అంటాను, నీకు ఏక మనస్సు అవసరం. కొన్ని విషయాల్లో నువ్వు ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక హృదయం నీవు కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు అనుకో, ప్రార్థించే దాని మీదే దృష్టి ఉండాలి. ఆమె నువ్వు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నావు అనుకో, నీవు ధ్యానం చేసే దాని మీదే ఉండాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారంటే, పొయ్యి మీద స్టవ్ మీద పాలు పెట్టి వాక్యం చదువుతూ ఉంటారు. దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? పాలు మీదే ఉంటుంది, కానీ వాక్యం మీద మాత్రం ఉండదు కదా. నేను అంటాను, వాక్యం చదవటానికి ఒక సమయం పెట్టేసి, ఆ సమయంలో నీ దృష్టి అంతా కూడా ఎక్కడ ఉండాలి? నీ దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? నానబెట్టిన బట్టల మీద కాదు, లేదా స్టవ్ మీద ఉన్నటువంటి వాటి మీద కాదు. నీ దృష్టి అంతా కూడా ఎక్కడ ఉండాలి? వాక్యం మీద ఉండాలి. హల్లెలూయా. నేను అంటాను, నీవు దేవుని యొక్క రాజ్యముగా కట్టబడాలని ఆశపడుతున్నటువంటి నీవు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏమిటి అంటే, చదివే వాక్యం మీద నీ దృష్టి ఉండాలి, చేసే ప్రార్థన మీద నీ దృష్టి ఉండాలి. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన దృష్టి, మన మనస్సు అంతా కూడా దేని మీద నిమగ్నమై ఉండాలి అంటే, ప్రార్థించే దాని మీదే ఉండాలి. నీవు ఎప్పుడు ప్రార్థించగలుగుతావు, ఎప్పుడు మోకరించగలుగుతావు అంటే, నీ దృష్టి ప్రార్థన మీద ఉన్నప్పుడు మాత్రమే నీవు ప్రార్థించగలుగుతావు, మోకరించగలుగుతావు. నీ దృష్టి అంతా కూడా మోకాళ్ళ మీద ఉండి నేను ప్రార్థన చేయాలని స్థిరత్వము కలిగి నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు, ఖచ్చితంగా నువ్వు మోకరించగలుగుతావు. ప్రియులారా గమనించండి, మన దృష్టి ప్రార్థన మీద ఉండాలి, మన మనస్సు వాక్యం మీద ఉండాలి. మన మనస్సు, మన యొక్క ఏక మనస్సు మనం కలిగి ఉండకపోతే ప్రార్థించలేము, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయలేము. నేనంటాను, నీవు ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక హృదయం నీవు కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలోనికి రావటానికి నీకు ఒక మనస్సు ఉండాలి. నేను త్వరపడి దేవుని మందిరానికి వెళ్ళాలి అనే మనస్సు నీకు ఉండాలి. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో మనము ఏక మనస్సుతో పని చేయగలగాలి, ఏక హృదయము మనకు ఉండగలగాలి, ఏక తాత్పర్యముతో మనము దేవుని సన్నిధానంలో ఆనందించగలిగే వారముగా ఉండాలి. ఒకే నిర్ణయం, ఆ నిర్ణయం ఏంటి అంటే, నేను దేవుని మందిరంలో ఉండాలి, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము. నేను అంటాను, నేను నా ఇంటి వారిని కుటుంబముతో నీ సన్నిధానంలో ఉంటాము. ఈ ఏక హృదయం అంతా కూడా నీ కుటుంబంలోనికి రావాలి. హల్లెలూయా. కుటుంబంలో ఏక హృదయము లేకపోతే, కుటుంబాలలో ఏక హృదయం లేకపోతే దేవుని మందిరము నిర్లక్ష్యము చేసేటువంటి అవసరత వస్తూ ఉంటుంది. నేను అంటాను, నీ కుటుంబాన్ని అంతటికీ కూడా ఏ మనసు ఉండాలి? ఏక మనసు ఉండాలి, ఏకీభవించాలి. ఏకీభవించే మనసు ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధానంలో కుటుంబముతో నిలిచి ఉంటాము. అందుకని మీరు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నా కుటుంబానికి ఏక మనసును దయచే ప్రభువా, ఏక హృదయమును మాకు దయచేయండి ప్రభువా. నీ సన్నిధికి మేము వెళ్ళటానికి, మేము అందరము కూడా కలిసి ప్రార్థన చేయటానికి, అయ్యా సంఘముగా కుటుంబముగా నీ సన్నిధానంలో స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఏక హృదయాన్ని దయచే ప్రభువా, ఏక మనస్సును దయచే ప్రభువా.
ప్రియులారా గమనించండి, నీ హృదయం దేవునికి సమీపంగా ఉంటున్నప్పుడు నీ కుటుంబం కూడా దేవునికి సమీపంగా మార్చాలనేటువంటి మనస్సు కలిగి ఉంటే ఈ ప్రార్థన ప్రతిదినం కూడా నీవు చేయగలగాలి. ప్రభువా, నా కుటుంబాలలో ఏక మనస్సును కలుగు చేయి ప్రభువా, ఏక హృదయాన్ని దయచే ప్రభువా, ఏక మనస్సును మాకు దయచేయండి ప్రభువా. ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఆ రీతిగా మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుని ఆత్మ మనకు తోడై ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మనం చాలామంది చెప్తా ఉంటాం, నేనును 91 యెహోవాను సేవించెదము. ఈ మాట నెరవేర్చబడాలి అంటే నీకు ఉండాల్సిన మనసు ఏంటి అంటే, నీవు చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే, నా కుటుంబానికి ఏక మనస్సును దయచే ప్రభువా, మేమందరము కూడా నీ రాజ్యంలో మేము వారసులముగా ఉండినట్లుగా, నీ రాజ్యాన్ని ప్రకటించగలిగేటట్లుగా మా కుటుంబము ఉండాలి ప్రభా. ఆ రీతిగా మాకు ఒక మనస్సును ఇవ్వండి ప్రభా. మరొక ఆలోచన వద్దు, మరొక ఆలోచన లేకుండా మా అందరికీ కూడా మా కుటుంబంలో ఒకే మనస్సును దయచే ప్రభా. మనం చూస్తూ ఉంటాం, కొంతమంది కుటుంబాలలో భార్య రక్షించబడితే భర్త రక్షించబడడు, భర్త రక్షించబడితే భార్య రక్షించబడరు, ఇద్దరు రక్షించబడితే పిల్లలు రక్షించబడరు, పిల్లలు రక్షించబడితే తల్లిదండ్రులు రక్షించబడరు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నీవు ఒక ఒలీవ మొక్కగా ఉన్నప్పుడు, దేవుని మందిరంలో నీవు ఉన్నప్పుడు, ప్రభువా నా కుటుంబానికి ఏక మనస్సు దయచే ప్రభా, మేమందరము కూడా నిన్ను స్తుతించగలిగే మనస్సును మాకు దయచే ప్రభా. ఆమె నిన్ను ఆరాధించే మనస్సు మాకు దయచే ప్రభా, నిన్ను మహిమపరచగలిగే మనస్సును మాకు దయచే ప్రభా, నిన్ను ఘనపరచగలిగేటువంటి మనస్సును మాకు దయచే ప్రభా. ఏక మనస్సును నా కుటుంబంలోనికి రానివ్వండి ప్రభా. ఏక మనస్సుతో నా హృదయాన్ని తృప్తిపరచండి ప్రభా. ఏక హృదయంతో మా కుటుంబాన్ని తృప్తిపరచండి ప్రభా. మీదొక మాట నాదొక మాట కాదు ప్రభా, మేమందరము కూడా ఒకే మాటతో నిన్ను ఆరాధించాలి ప్రభా. నీవు నిజమైన దేవుడవు. అట్టి కృప ప్రభు మా కుటుంబంలో ఐక్యతను, మా కుటుంబంలో ఏక మనస్సును మీరు కలుగు చేయండి ప్రభు అని దేవుని యొక్క సన్నిధానంలో మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ మాట చెప్తా ఉన్నాను, ఏక మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలి. ఏక మనస్సు మనకు ఉండాలి. ఏక మనస్సుతో మనం బలపరచబడాలి. మరొక మనస్సు అనేటువంటిది మనలోనికి రానివ్వకూడదు. మరొక మనస్సులోనికి మనం వెళ్ళకూడదు. మరొక ఆలోచన మనలోనికి రానివ్వకూడదు. దేవునితో సహవాసం చేస్తున్నటువంటి మనము, క్రీస్తు నిజమైనటువంటి రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే దేవుడు అని విశ్వసించినటువంటి మనము మరొక ఆలోచన కూడా మనలో పుట్టింపనివ్వకూడదు. హల్లెలూయా. ఖచ్చితంగా మనమందరము కూడా ఏక మనసుతో పని చేయగలగాలి. ఏక హృదయముతో మనం పని చేయగలగాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో నీకు ఉండాల్సినటువంటి మనస్సు ఏమిటి అంటే, దేవుని యొక్క సన్నిధానంలో ఒకే హృదయం, ఒకే మనస్సుతో దేవుని సన్నిధానంలో నిలిచి ఉండాలి. నేను నమ్మాను యేసు ప్రభు నిజమైన దేవుడు అని. యేసు క్రీస్తు ప్రభు అన్న సొంత రక్షకుడు నేను అంగీకరించాను. రక్షించబడి నమ్మి బాప్తిస్మం పొంది ఉన్నటువంటి నా జీవితంలో నేను చెప్పాల్సినటువంటి మాట ఏమిటి అంటే, ఆయన తప్ప నాకు మరొక మార్గమే లేదు. ఆమె ఆయనే నాకు నిజమైనటువంటి దేవుడు. ఆయన తప్ప నాకు మరొక దేవుడు లేడు. ఆయనే నాకు దేవుడు అని నీ హృదయం నీకు జవాబు చెప్పగలగాలి. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో మన హృదయం ఏమవుతుంది అంటే గలిబిలు కలుగుతూ ఉంటుంది. మన హృదయంలో ఒక్కొక్కసారి గలిబిలు పుట్టిస్తూ ఉంటుంది. సాతానుగాడు వేసేటువంటి చిన్న చిన్న సమస్యలు బట్టి హృదయం గలిబిలతో నిండిపోతూ ఉంటుంది. అలా గలిబిలతో నిండినప్పుడు మన హృదయంలో అనాలోచితమైన ఆలోచనలు ప్రారంభించబడతాయి. ప్రియులారా, అనాలోచితమైనటువంటి ఆలోచనలు మీకు శాపంగా మారుతాయి. కాబట్టి అలాంటి మనస్సు రానివ్వకుండా, ప్రభువా నీవు మాకు సహాయం దయచే ప్రభా, ఏక మనస్సుతో మా హృదయాన్ని తృప్తిపరచండి ప్రభా. నేను నమ్ముతూ ఉన్నాను, నీవే నాకు దేవుడవు,
నీవే నా రక్షకుడువు, నీవే నాకు విమోచకుడువు. నీ రాకడ ద్వారా, ఇదిగో నీ రాకడ మా మధ్యలోనికి రావటాని ద్వారా, నీవు ఈ లోకంలో పుట్టడం ద్వారా నేను రక్షించబడ్డాను ప్రభా. నీవే నాకు నిజమైనటువంటి దేవుడువు, నీవే నిజమైనటువంటి రక్షకుడువు, నీవు తప్ప నాకు మరొక మార్గమే లేదు అని నీ హృదయంలో ఏక హృదయము, ఏక మనస్సు నువ్వు కలిగి ఉందువుగాక. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరము కూడా ఏక మనసుతో దేవుని యొక్క సన్నిధానంలో మనం అందరము కూడా సిద్ధపడి ఉందుముగాక. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతి దినమును కూడా దేవాలయంలో తప్పక ఏం చేస్తూ ఉంటారంట? ఏం చేస్తూ ఉన్నారు? కూడుకునుచు వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఏం చేస్తూ ఉన్నారు? ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందిన వారై. చాలండి. ప్రతి దినము కూడా రొట్టె విరుచుచు, ప్రతి దినము కూడా స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఆమె ఎప్పుడంట? ఎప్పుడు చేస్తూ ఉన్నారు? రొట్టె విరుచుచు ప్రతి దినము కూడా. ఎక్కడ స్తుతిస్తూ ఉన్నారు అంటే, వాక్యములో రాయబడుతుంది, వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకునుచు రొట్టె విరుచుచు స్తుతిస్తూ ఉన్నటువంటి అనుభవంలో ఉన్నారు. ఆమె దేవుని యొక్క సన్నిధానంలో వారు తప్పక కూడుకుంటూ ఉన్నారు. ప్రతి దినము కూడా దేవుడు మనకు ఆ అవకాశాన్ని కూడా ప్రభు ఇచ్చాడు. మనం దేవుని యొక్క మందిరములో ప్రతి దినము కూడా మనకు కూడా చక్కగా ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క ఆలయంలో ప్రతి మంగళవారం కూడా స్తుతి ఆరాధన జరుగుతూ ఉంది. ప్రతి శుక్రవారము కూడా ఈ స్థలంలో ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రార్థన కూడికలో మీతో పాటు అనేక మందిని కూడా చేర్చగలగాలి. వారు ఏం చేస్తూ ఉన్నారంటే, అనేక మంది ప్రజలను, వచ్చిన వారందరినీ కూడా చేర్చుకుంటూ ఉన్నారంట. హల్లెలూయా. దేవుని మందిరంలో వారు నిలిచి ఉండటమే కాదు, వారితో అనేక మంది ప్రజలు కూడా కూడుకోగలుగుతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కనుక వారు ఎలా కలిగి ఉన్నారు అంటే, ఏక మనస్సుతో, ఏక హృదయముతో దేవుని యొక్క సన్నిధానంలో పని చేయగలుగుతూ ఉన్నారు, దేవుని స్తుతించగలుగుతూ ఉన్నారు, దేవుని ఆరాధించగలుగుతూ ఉన్నారు. నేనంటాను, మనలో ఏక మనస్సు ఉండాలి. దేవుని మందిరముగా ఉన్నటువంటి మనము చక్కగా ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉన్నాయి, స్తుతి ఆరాధన జరుగుతూ ఉంది. మంగళవారం పూట, శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడా జరుగుతూ ఉంది. వీటిలో కూడా మీరు తప్పక పాల్గొనేటట్లుగా మీ హృదయాలను సిద్ధపరచుకుందురుగాక. హైదరాబాద్లో పెళ్ళి అన్నారనుకోండి, పిలుపు వచ్చింది అనుకోండి, మీకు ఏం చేస్తారు? టికెట్ అవసరమైతే రిజర్వేషన్ చేయించుకొని, రాను పోను ఛార్జీలు కాకుండా మరలా హైదరాబాద్ బాగుంటుంది కదా అని ఏం చేస్తారు? ఆ ఊరంతా తిరిగి వెళ్ళటానికి జోబిలో నిండా డబ్బులు పెట్టుకొని, సమయం పెట్టుకుని ఏం చేస్తాము? అవసరమైతే 2-3 రోజులు అక్కడే ఉండమా కదా? మరి దేవుని యొక్క సన్నిధానంలో నీవు నేను మనమందరము కూడా ఏం చేయాలి? సిద్ధపడాలేదా? దేవుని మందిరంకి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. సిద్ధపడగలిగితే అది మనకు ఆనందాన్ని కలుగు చేస్తుంది. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనమందరికీ కూడా సంఘములో ఏముండాలి అంటే ఏక మనసు ఉండాలా వద్దా? దేవుని యొక్క సన్నిధానంలో మనమందరము కూడా ఏక మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలి. ఏక హృదయము కలిగిన వారమై మనం ఉండగలిగితే దేవాలయంలో, దేవుని మందిరములో మనం తప్పక కూడుకొనుచు అవసరమైతే ఇంటింటా కూడా మనం చేరగలుగుతాము. ఇంటింటా కూడా మనము చేరి ప్రభుని స్తుతించగలిగేటువంటి కృపను మనం పొందుకోగలుగుతాం. చక్కగా రత్నకుమారి గారి ఇంటికాడ 7 వారాల ప్రార్థన కూడా జరుగుతాం. చాలా చక్కగా మంచి పాటలు పాడతాం, చాలా ఆనందం కలుగుతాం. మీరందరూ కూడా ఏకీభవిస్తే చాలా బాగుంటుంది. ఇంకా 3 వారాలు ఉన్నాయి. శనివారం సాయంత్రం 7:30 ప్రార్థన కొడుకు ప్రారంభమవుతాం. ఆ ప్రార్థన కొడుకులో మీరు కూడా ఏకీభవించుదురుగాక. ఒకవేళ ఎవరికైనా సరే మీకు కూడా గృహాలలో ప్రార్థనలు కావాలి అంటే తెలియచేయండి. వారంలో ఖచ్చితంగా మనం అందరము కూడా
ఏక మనస్సుతో ఏక హృదయముతో మీ కుటుంబం కోసం సంఘముగా ప్రార్థించే బృందం ఉంది. చక్కగా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఫలితాలు మీరు చూడగలుగుతారు. ఆమె మీ గృహాల్లో ప్రార్థన కూడికలు అవసరమైతే తెలియచేయండి. సంఘముగా మనం అందరం కూడా వెళ్ళి మీ కొరకు, మీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తాం. మనకే మనసు ఉండాలి, ఏక మనస్సు ఉండాలి. ఏక మనస్సు లేకపోతే, ఏక హృదయము లేకపోతే దేవుని మందిరాన్ని మనం ఏం చేస్తాము అంటే నిర్లక్ష్యం చేస్తాం. నీలో ఒక మనస్సు, ఏకీభవించే మనస్సు, ఏక మనస్సు ఉంటే, ఒకే మనస్సు మనకుంటే, ఒకే హృదయం మనకుంటే మనం ఏం చేస్తాము అంటే దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల మనకు ఆసక్తి పెరుగుతుంది. సర్లే పాటలు అయిన తర్వాత చూద్దాంలే, సర్లే ఇప్పుడు సాక్ష్యాలు జరుగుతాయి కదా, సర్లే ఇంకా కాసేపు అనేటువంటి మాట కాదు. త్వరపడి మనం ఏం చేయాలి అంటే మందిరానికి వేగిరమే పరుగెత్తాలి. హల్లెలూయా. నాకు ఇష్టమైనటువంటి మాట ఏంటి అంటే ప్రథమ ఫలం, ప్రథమ ఆశీర్వాదము. మీరు సంఘములో ఎలా ఉండాలి అంటే ప్రథమ ఫలముగా ఉండాలనేది నా ఆశ. ఎలా ఉండాలి? ప్రథమ ఫలం. ఓ చెట్టుకి, మీ చెట్టుకి ఫలాలు కాసినాయి, ప్రథమ ఫలముగా కాసింది అనుకోండి, మీరేం చేస్తారు? మీ ఇంటికాడ ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, దానికి మొదటి ఫలం కాసింది, ఏం చేస్తారు? బాగా మంచిగా పండింది, మంచి రంగు వచ్చింది, ఏం చేస్తారు? మీరు కోసుకుని తినేస్తారా? ఏం చేస్తారు? దేవుని మందిరానికి తీసుకొస్తారు. ఎందుకని? అది మీరే తినేయచ్చు కదా, సరే చాలా బాగుంది కదా అని పిల్లలకు పెట్టేసుకోవచ్చు కదా. మరి అవన్నీ కూడా చేయకుండా ఏం చేస్తారు? మీరు దేవుని మందిరానికి తీసుకొస్తారు. కారణం ఏంటి? ప్రథమ ఫలం ఎక్కడుండాలని? దేవుని మందిరంలో ఉండాలనేటువంటి ఆసక్తితో. అది మీకు ఆనందాన్ని, తృప్తిని, సంతోషాన్ని కలుగు చేస్తుంది. నేనంటాను, ఒక ప్రథమ ఫలము దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు నీవు కూడా ఒక ప్రథమ ఫలముగా ఉండాలనేటువంటిది నా ఆశ. ప్రథమ ఫలముగా నేను ఉండాలి, ప్రథమ ఫలముగా నేను మార్చబడాలి. నేను ప్రథమ ఫలముతో దేవుని మందిరంలో ఒక ప్రథమ ఫలముగా నేను ఉండాలి. నేను దేవుని మందిరంలో ప్రథమ ఫలముగా పోటీ పడాలి. దేనికోసం? నేను ముందని ఏం చేయాలి? పోటీ పడగలగాలి. ఫ్యామిలీలో కూడా ఈ పోటీ పెట్టుకోండి, ఎవరు ముందు వెళ్తారా అని. అప్పుడు ఏం చేస్తారు? త్వరపడి రాగలుగుతారు. కాబట్టి నేను అనే ఒక మంచి మాట ఏంటంటే, నీవు ప్రథమ ఫలముగా దేవుని మందిరంలో నిలిచి ఉందువుగాక. మొదటి సమయానికే ప్రభు యొక్క సన్నిధానంలో ఆ ఫలాన్ని అనుభవించుదువుగాక. హల్లెలూయా. ప్రథమ ఫలము యొక్క ఆశీర్వాదాన్ని నీవు, నీ కుటుంబం అనుభవించునుగాక. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, ఏక మనస్సు, ఒకే హృదయము మనమందరము కూడా కలిగి ఉందముగాక. మరొక మాట దేవుని వాక్యంలో నుంచి 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. ఒకవేళ సంఘములో ఒకరికి కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టానికి సంఘమంతా కూడా ఏం చేయాలి అంటే ఏక మనసుతో వారి కొరకు ప్రార్థన చేయగలిగే సంఘముగా మన సంఘం ఉండాలి. హల్లెలూయా. నాకు కష్టం వచ్చింది కదా, లేదా పక్క వాళ్ళకి కదా కష్టం వచ్చింది అని మనము ప్రార్థించేటువంటి విషయాల్లో నిర్లక్ష్యత మనకు ఉండకూడదు. హల్లెలూయా. ఈ సమాజంలో ఒక క్రైస్తవుడిగా మనమంటూ చేయగలిగేది ఏదైనా ఉంది అంటే, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధపడుతున్నటువంటి సందర్భంలో ప్రార్థనే మనకు ఆయుధము. అది కుటుంబంలో వ్యక్తిగతంగానైనా సరే, సంఘములోనైనా సరే మనకు ప్రార్థనే ఆయుధం కనుక ఏక మనస్సుతో సంఘమంతా కూడా ఏం చేయాలి అంటే కష్టం వచ్చినప్పుడు, ఒకరికి బాధ కలిగినప్పుడు మనం ఏక మనస్సుతో ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. అందుకని సంఘంలో ఎవరికైనా ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఏదైనా అవసరం ఉందనుకోండి, సంఘములో నేను ప్రార్థన చేయించడానికి గల కారణం ఏంటి అంటే, ఏక మనస్సుతో మనం అందరం ప్రార్థన చేసినప్పుడు వారికి జై జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అందుకనే ఎక్కువగా నేను ఎవరైనా ఏదైనా అంశం చెప్పినప్పుడు, ప్రాముఖ్యమైనటువంటి అంశం చెప్పినప్పుడు ఖచ్చితంగా సంఘములో ప్రార్థన చేయించడానికి గల కారణం ఏంటి అంటే, సంఘము యొక్క ప్రార్థన
సంఘం యొక్క ప్రార్థన ఆ వ్యక్తికి ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. కనుక సంఘములో నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మోకరించగలిగేటువంటి మనస్సు కలిగి ఉండగలిగితే, శక్తి, బలము, ఆరోగ్యం ఉండగలిగితే, ఒకరి కష్ట దుఃఖములో నీవు మోకరించి వారి కొరకు ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే వారికి సంతోషాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా. 1, 2, 3 నిమిషాలు నువ్వు కలిగేటువంటి ఆ మోకాళ్ళ బాధ ఎవరైతే బాధల్లో ఉన్నారో వారికి సంతోషాన్ని పుట్టిస్తుంది. అందుకని ఒకవేళ మనకు శక్తి, బలము, ఆరోగ్యం ఉన్నట్లయితే, మోకరించగలిగేటువంటి శక్తి నీకు ఉండగలిగితే, నీవు మోకరించి మరొకరి కొరకు వారి సుఖ దుఃఖాలలో నువ్వు పాలుపాగస్తుడుగా ఉండగలిగితే నీ యొక్క ప్రార్థన ఆ వ్యక్తికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆమేన్. అందుకని సంఘంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎవరి కొరకైనా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మోకరించి ప్రార్థన చేయగలగాలి. నేనంటాను, ఏక మనస్సుతో, ఏక హృదయముతో మనము చేసేటువంటి ప్రార్థన, ఏక హృదయముతో నీవు ప్రార్థించేటువంటి ప్రార్థన మరొకరికి ఆశీర్వాదకరంగా ఉండునప్పుడు సంఘములో మనమందరము కూడా మౌనాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? మౌనాన్ని విడిచిపెట్టాలి. చాలా సందర్భాల్లో ఇలా ప్రార్థన అవస్థలు చెప్పినప్పుడు చాలా తక్కువగా స్వరం వినిపిస్తూ ఉంటుంది. చాలా తక్కువగా స్వరం వినిపిస్తూ ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా మనకు కోపం వచ్చిందనుకోండి, ఇంట్లో కోపం వచ్చిందండి, ఏం చేస్తాము? స్వరం ఎంత పెద్దగా వినిపిస్తుందో పక్కోడు కూడా భయపడతాడు కదా. భయపడతాడా లేదా? మన కోపానికి నేను అంటారు, దేవుని యొక్క సన్నిధానంలో మన స్వరం అనేటువంటిది వినపడాలి. నీ స్వరం దేవుని మందిరంలో వినిపించాలి. నువ్వు మౌనంగా ఉండటానికి రాలా, నువ్వు మౌనంగా ఉండటానికి దేవుని మందిరానికి రాలా. మనం దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించడానికి వచ్చినప్పుడు మన స్వరం ఏమవ్వాలి అంటే దేవుని మందిరంలో వినిపించాలి. నీ స్వరం వినిపించాలి. దేవుని మందిరంలో నీ స్వరం ఉంటే, దేవుని మందిరంలో నీ ప్రార్థన ఉంటే అది నీకు దీవెనకరంగా, ఎవరి కొరకైతే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో వారికి ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. అందుకని ఖచ్చితంగా దేవుని మందిరంలో ఏం చేయాలి? నేను చాలా సందర్భాల్లో ఈ మాట ఎక్కువగా చెప్తూ ఉంటాను. మనం ఎక్కువగా మందిరాలకు పేర్లు మనం చూస్తూ ఉంటే ఏమని ఉంటాయి? మన మందిరం పేరేంటి? బెరాకా ప్రార్థనా మందిరం కదా. చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఇదే మాటలు మనం చూస్తూ ఉంటాం. ప్రార్థనా మందిరం. నేను అంటాను, ప్రార్థనా మందిరంలోనికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంటుందా? ఏదైనా విందుకు పిలిచినప్పుడు అక్కడ విందు చేయకుండా వచ్చేసామనుకో ప్రయోజనం ఏముంటుందా? నేనంటాను, దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ప్రార్థించడానికి వచ్చినప్పుడు, ప్రార్థించడానికి దేవుని మందిరంలో ప్రార్థనా స్థలంలోనికి వచ్చిన తర్వాత నీ ప్రార్థన అక్కడ లేకపోతే అది నిష్ప్రయోజనము. నీ రాక నిష్ప్రయోజనంగా మారుతుంది. కోత పనికి వెళ్ళినప్పుడు కోత కొయ్యాలా లేదా అక్కడ నుంచోవాలా? ఖచ్చితంగా కోతే కొయ్యాలి. కోత కోసి కట్టలు కట్టి ఒక దిక్కుకి చేరితేనే ఏమిస్తాడు? జీతం ఇస్తాడు. మరి జీతాన్ని పొందుకోవాలి అంటే ఖచ్చితంగా పని చేయాలి. అయ్యా నేను పని చేయను, నాకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది అని కూర్చున్నాడు అనుకోండి, సాయంత్రం పూట ఏం చెప్తాడంటే, సరే బాగా వచ్చింది కదా, కూర్చున్నావు కదా, చక్కగా మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోరా అంటా ఉంటాడు. జీతం ఉంటుందా? ఉండదు. నేను అంటాను, దేవుని యొక్క సన్నిధానంలో నీవు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే దేవుని మందిరంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. మనం ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా వారు ఆశీర్వదించబడతారు. భేదం ఏమీ లేదు, ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయొచ్చు. అయ్యో నేను చిన్నపిల్లోడిని కదా, అయ్యో నేను పెద్దోడిని కదా అనేటువంటి భేదాభిప్రాయమే లేదు. చిన్న వయసులో మొదలుకొని వృద్ధాప్యములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవునికి ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. ప్రార్థన చేయొచ్చా లేదా?
ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఎక్కడికి వెళ్ళకూడదు? దేవుని యొక్క మందిరంలోంచి విడిచి మనం వెళ్ళకూడదు. చాలా మందిరాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ప్రారంభం కాకముందే చాలామంది వచ్చి ఏం చేస్తారు అంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. దేవుని మందిరంలో మనం చేయవలసినటువంటి పని ప్రార్థన చేసే మనస్సు మనకు కావాలి. ఆ ఏక మనస్సు మనకు ఉండాలి, ఏక హృదయం మనకు ఉండాలి. దేవుని మందిరంలో ప్రార్థన చేయకుండా నేను వెళ్ళకూడదు. నా సమస్య, నా ఆనందము, నా కష్టము, నా సంతోషాన్ని నా దేవునికి నేను చెప్పుకోవాలి. దేవుని మందిరంలో, సంఘములో నేను చెప్పుకోగలగాలి. ప్రియులారా గమనించండి, దేవుని మందిరంలో మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నీకు మేలుకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే ఒక మంచి మాట ఏంటి అంటే, మనము ప్రార్థన చేసేటువంటి మనస్సును సంపాదించుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం చివరి మాట. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. 1వ అధ్యాయం 14వ వచనం. దేవుని యొక్క సన్నిధానంలో ఏం చేస్తూ ఉన్నారు అంటే ఏక మనసుతో ఎడతెగకుండా ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగకుండా మానక ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఎడబాయకుండా, విడవకుండా దేవుని మందిరంలో ప్రార్థన చేసే మనస్సును మనం సంపాదించుకుందుముగాక. హల్లెలూయా. ఏం విడిచిపెట్టాలి? మౌనాన్ని విడిచిపెట్టాలి. మౌనాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేసేటువంటి సమయంలో ప్రార్థన చెయ్యాలి. స్తుతించే సమయంలో స్తుతించాలి, ఆరాధించే సమయంలో ఆరాధించాలి, వాక్యము వినే సమయంలో వాక్యము వినాలి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క మనస్సు కలిగి, ఏక మనస్సు కలిగి ఎడతెగకుండా ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని మనమందరము కూడా సంపాదించుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ముగించేటువంటి ఈ సందర్భంలో దేవుని వాక్యం మనతో చెప్తా ఉంది. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటి అందే ఆసక్తితో మీరందరూ అనుసరించాలి. వాక్యం చెప్తా ఉంది, మనము ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత రెండు ఆలోచనలతో కాదు, నీవు రావాల్సింది ఒకే మనసుతో. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయనతో నేను ఒక మంచి బాంధవ్యాన్ని పెంచుకోవాలి. ఈ ఆసక్తితో దేవుని మందిరంలో నీవు నిలిచి ఉండాలి. ప్రియులారా గమనించండి, ఒకే విశ్వాసం నీవు కలిగి ఉండాలి, ఒకే హృదయము నీవు కలిగి ఉండాలి. అట్టి ఆలోచన చేత నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు స్థిరపరచుకోవాలి. త్రొట్టిల్లిపోయేటువంటి అనుభవంతో కాదు, దిగజారిపోయేటువంటి అనుభవంలో కాదు, నీ విశ్వాసాన్ని పాడు చేసుకునేటువంటి అనుభవంలో కాదు. దేవుని యొక్క సన్నిధానంలో ప్రభువా, నేను మరింత విశ్వాసపు అనుభవంలో లోతైనటువంటి సత్యాలు నేను గ్రహించి ఆ ప్రకారంగా నీ రాజ్యాన్ని కట్టగలిగేటువంటి ఆత్మీయ స్పర్శను, ఆత్మీయ అనుభవాన్ని నాకు దయచేయండి ప్రభువా. ఈ మనస్సు నేను కలిగి ఉండాలి ప్రభా. రెండు ఆలోచన ధోరణులతో కాదు ప్రభా, నీ కొరకే నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ కొరకే నీ సన్నిధానంలో నేను జీవించాలి ప్రభా అని మనం అందరము కూడా ప్రార్థన చేయగలిగేటువంటి కృపను పొందుకుందుముగాక. ఏక మనసును, ఏక హృదయాన్ని ప్రభు మనకి ఇచ్చునుగాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.